హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సో ఫుల్ చూడండి అయ్యా, నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తానికి అయితే నేను ఎప్పటి నుంచి గత నుంచి చెప్తున్నా, ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ నుంచి చెప్తున్నా. ఫైనల్గా నాగార్జున గారు వచ్చి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ముందుగానే చెప్పాను, స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఎప్పుడు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందో అప్పుడు నుంచి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాను. అలా డబుల్ ఎలిమినేషన్ ఉంది. రోహిణి ఎలిమినేట్ అయిపోతుందని చెప్పారు, ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ పేర్న లేదా విష్ణుప్రియ, ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్తారో కంపల్సరీ చెప్పాను. సో నేనైతే మ్యాక్సిమం ఓట్లు కూడా అట్లే ఉన్నాయి, పేర్న తక్కువ ఉన్నట్టు అని చెప్పాను. బట్ అయినా ముగ్గురు లేడీస్ ఒకరు పోతారు, ఒకరు మాత్రం ఫైనల్ పోతారు, ఎప్పుడు ఒకరు మాత్రం ఫైనల్ వెళ్ళరు. కానీ విష్ణుప్రియ షాకింగ్ ఎలిమినేట్ అయితే అయిపోయింది. సో విష్ణుప్రియ ఇంత స్ట్రాంగ్ కంటెంటో, ఎంతమందికి తెలుగు ప్రజలకి తెలిసిన వ్యక్తితో తన్నే నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయ్యి కూడా అయిపోయింది. పేర్నతో పోల్చుకుంటే విష్ణుప్రియ బాగా ఎక్కువ తెలిసిన వ్యక్తి. అంటే సో మన టాలీవుడ్లో షోలో కానీ ఎన్ని డిఫరెంట్ షోస్లో కానీ విష్ణుప్రియ కదా ఎక్కువ. పేర్న ఎప్పుడు చూడలేక, కొత్తగా చూస్తే బిగ్ బాస్లో. కానీ విష్ణుప్రియ ఆల్రెడీ ఎన్నో షోస్ మనకు షోస్ ద్వారా తెలుసు, సోషల్ మీడియా ద్వారా తెలుసు, తనకు తెలియదు. కానీ తెలిసిన మంచిగా ఫేమస్ అయిన విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక్కడ తెలుసా తెలియదు, ఆటపరంగా చూసుకుంటారు. ఆటపరంగా అయితే విష్ణుప్రియతో పోల్చుకుంటే పేరునే బాగా ఆడింది ఆటలో. కానీ డిగ్నేట్గా అంటే తన గేమ్ తను ఆడింది. ఇతరులకు నచ్చిందా నచ్చలేకపోయినా పక్కన పెట్టినా తన గేమ్ తనకి ఆడింది. కానీ ఆడియన్స్కి నచ్చి ఓటు వేస్తారు తనకి. సో మొత్తానికి అయితే దీంట్లో ఫేర్ అన్ఫేర్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మొత్తానికి విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయిపోయింది నిన్న బిగ్ బాస్ నాగార్జున రోజు ఎపిసోడ్ జరిగినప్పుడు. సో మీకు ఏ వీక్లో మీరు టిక్డేట్ అవుతున్నారు, కొంచెం ఫీల్ సాడ్గా అవుతున్నారు అని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు ఇద్దరి మధ్య అందరు చెప్పారు. కానీ ఇద్దరి మధ్య ఎక్కువ డిస్కస్ చేసింది అదే గౌతమ్ అండ్ నిఖిల్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వాళ్ళిద్దరు తప్పు ఎవరిదనేది. స్పెషల్గా గౌతమ్దే తప్పు. అట్లా మాట్లాడడం వల్ల తన ఓటింగ్ తను పడేసుకున్నాడు అనే టైప్లో మాట్లాడుకోవచ్చు. సో మొత్తాన్ని ఇక్కడ ఏం జరిగిందంటే వాడుకున్నాడు అప్పదని తప్పు, అది మమ్మాటి తప్పే. అప్పుడే మనం ఖండించాము. సో అదే ప్రాసెస్ కూడా నాగార్జు గారు చెప్పారు. సో సారీ చెప్పాడు, పవన్ నిఖిల్ కూడా అది సేమ్ సారీ చెప్పారు. ఇద్దరు ఓకే సార్ట్అవుట్ అయిపోయింది. సో ఇక్కడైతే టాప్ 5 అయితే వాళ్ళు తెలిసిపోయింది. నేను చెప్తూనే ఉన్నా, ఒక్కరైనా లేడీ మాత్రమే టాప్ 5లోకి వెళ్తారు, మిగతా అందరూ ఎలిమినేట్ అయిపోతారు ఈ వీక్ అని చెప్పారు. అలా జరిగిపోయింది. సో టాప్ 5 వచ్చేసి నిఖిల్, గౌతమ్, నవీలు, అవినాష్, పేర్న. ఈ టాప్ 5లో టాప్ 5 తెలుసా అవినాష్, టాప్ 4 తెలుసా పేర్న, టాప్ 3 తెలుసా నబిల్, టాప్ 1 టాప్ 2 అనేది నేను చెప్పాను. ఎందుకంటే అది ఓటింగ్ మారిపోతుంది సెకండ్స్లో కూడా. సో జస్ట్ 1% డిఫరెన్స్తోనే ఉన్నారు ఇద్దరు, నిఖిల్, గౌతమ్. వీళ్ళిద్దరిలోనే టాప్ 1 టాప్ 2 జరుగుతుంది. సో ఆడియన్స్ ఎవరికి ఓటు వేస్తారో వాళ్ళు గెలుస్తారు. సో మనం అనుకున్నట్టుగా సోషల్ మీడియా పోల్స్, ప్రీ పోల్స్ బట్టి అది గెస్ట్ చేయలేం. ఇంకా సోషల్ మీడియాలో చూసుకుంటే విష్ణుప్రియ పేరుగానే ఓట్లు వచ్చాయి, కానీ విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది. ఎలా చెప్పండి? కాబట్టి అది సోషల్ మీడియా ఓట్స్ అయితే కన్సల్ట్ చేయరు, కాబట్టి పక్కా ఓట్లు వేసిన వారికి గెలుస్తారు. సో మొత్తానికి ఇదైతే జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్ డిస్కస్ మొత్తానికి. సో ఒక వీక్ ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్తో గ్రాండ్ ఫైనల్తో ఎండ్ కార్డ్ పడబోతుంది. సో నా వీడియోస్ అందరూ చూడండి అబ్బా, ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ వీడియోస్ పెడుతున్నా కష్టపడి. నన్ను వీడియో లైక్ చేయండి, నేను కూడా మీ ఇంటి మెంబర్ లాగా ట్రీట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో మీరు అంటూ నన్ను సపోర్ట్ చేస్తే కానీ నేను సక్సెస్ అవుతాను. సో మొత్తానికైతే ఓవరాల్ రివ్యూ ఇదే. నా వీడియో చూస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.